కాలచక్రంలో 12వ రాశి మీనరాశి. చూడండి, మీన రాశి వారికి 15 రోజులు ఏ ప్రకారంగా ఉందంటే బాగానే ఉంది, చక్కగానే ఉంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మాట ఏంటంటే మీ చతుర్థ భావం ఏదైతే ఉందో అది ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది. సో పాపకర్తరి యోగంలో చతుర్థ హౌస్ ఉండడం వల్ల అన్నీ ఉన్నా కూడా సుఖం ఉండదు. ఏంటి, జ్ఞానం ఉంది కానీ సుఖం లేదు, ఆనందం ఉంది కానీ సుఖం లేదు, అన్నీ ఉన్నాయి, దాని నుంచి ఏ ప్రకారమైన సుఖం అనిపించట్లేదు. సమాజం లోపల ఏదైతే నేను ఇతపూర్వం చూశానో అది నాకు ఇప్పుడు కనిపించట్లేదు. సో చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కుటుంబం లోపల కొన్ని చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాదని కాదు, కానీ దాన్ని మీరు మనసు మీద తీసుకొని కెరియర్ మీద దాన్ని ప్రభావం పడేలా మీరు అంతా మరి ప్రవర్తించకండి. దాన్ని అలాగే నార్మల్గా వదిలేయండి. మీ అంతా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. 5th హౌస్ లోపల జూపిటర్ అలాగే సన్ కాంబినేషన్ ఉండడం వల్ల దూరదృష్టితో పనిచేయడానికి ప్రయత్నించండి. సాటర్న్ రాశిలో ఉన్నాడు, అక్సెప్ట్ దట్ పాయింట్. కానీ సూర్యుడు కూడా పంచమంలో ఉన్నాడు. శాసనం గెలుచుద్దా, అనుశాసనం గెలుచొద్దా అంటే శాస్త్రమే తప్పకుండా గెలుచుద్ది. గెలవడానికి చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో అది ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నించండి. పూర్తి వీడియో చూశాను, కింద లింక్ ఉంది, కుదిరితే చూడడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.